పుంగనూరు శ్రీ వాసవి అమ్మవారి శలలో ప్రపంచంలోని ఏకైక మరకత నంది దర్శనం. బగలాముఖి అమ్మవారి ఉపాసనము మా తాతగారి వాళ్ళకి వాళ్ళ ఇంటికి అసలు మేము జ్యోతిష్యం చెప్పేది. ఇది వచ్చేసమ్మ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బెన్నగూడ బెట్టగూడ అన్నదమ్ములది. ఇది పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. ఇది మనకత మహానందమ్మ. ప్రపంచంలో ఇది ఒక్క నందే ఉండేది, ఎందుకంటే పూర్తిగా ఎమరాల్డ్తో తయారు చేసింది. ఇది వచ్చేసమ్మ ఈ నంది వచ్చేసి పూర్వకాలం నుంచి వస్తుంది. వాళ్ళు కనుక్కోవాలని ఏమని తెలిసిందంటే ఇది రాజరాజ నరేంద్ర చోళ అని చెప్పేసి 3వ చోళ ఉంది. ఇది అప్పటి నుంచి వీళ్ళకి అది లభించింది. ఇది వచ్చేసమ్మ ఈ స్వామి చాలా మహత్యం ఉంది, చాలా శక్తివంతమైనది కూడా. ఇది బసవగూడలో శివాలయంలో ఉండేది. కాలక్రమేణా అక్కడ మైనింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆలయం శిథిలం అయిపోయింది. ఎంతోమంది కుక్క నిధుల కోసం రావడము, గుడి ధ్వంసం చేయడం వస్తున్నారు. అంతేగాని ఈ స్వామి ఇంతవరకు ఒక రాయి కూడా వాళ్ళు దాన్ని ముట్టుకోలేకున్నారు. తర్వాత ఏమైందంటే ఈ ఒకసారి ఏం జరిగిందంటే దీనికి సత్యం ఎక్కడ నిరూపణ ఏంటంటే కొంతమంది వచ్చేసి దాన్ని ఒక ఓమ్ని తీసుకోవాలని ట్రై చేసినారు. కొత్త ఓమ్ని అది 4 టైర్లు బస్ట్ అయిపోయి బండి కుదిచిపోయి పెద్ద వర్షం పడింది. అదే సత్యం స్వామికి. తర్వాత వాళ్ళు అక్కడ వద్దని ఆలయంలో వద్దని చెప్పి ఇది కోనేట్లో పెట్టినారు. కోనేట్లో పెట్టడం వల్ల మాకు అది కొంచెం షేడ్ అయింది చూడండి. ఈ నీళ్ళలో పెట్టడం వల్ల ఆ నీళ్ళల్లో ఏమైందంటే ప్రతి ఒక్కరు కాలు గడుపుకున్నా మొహం గడుపుకున్నా నీళ్ళు తాగే వాళ్ళు బాగా అయ్యేదన్నమాట. అట్లా వాళ్ళు నమ్మకంగా పెట్టుకొని వచ్చినారు. తర్వాత నీళ్ళన్నీ అవి మామూలుగా కొంచెం ఎక్కువ వర్షాలు లేకపోవడం వల్ల ఆ కొనేరు కూడా ఎండిపోయిన తర్వాత దీన్ని ఒక మండపంలో పెట్టినారు. వాళ్ళకి 3 వ్యాపారస్తులు వచ్చేసి ప్రతిరోజు స్వామికి వచ్చి వాళ్ళు ఫస్ట్ వ్యాపారం అయితే డబ్బులు తెచ్చి పెట్టిపోయేవాళ్ళు. అది గాలికి ఎగిరిపోతా అంటే వాళ్ళు ఏం చేసినారంటే కట్టి హారం మాదిరి వేసినారు. అప్పటి నుంచి అమ్మ ఇది ఆనవాయితీ వచ్చింది. అట్లా చాలామంది కట్టడము, ముక్కోవడము, 11 చుట్టూ ప్రదక్షిణ చేయడము, ముక్కొని పోయేవాళ్ళు. ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చిందమ్మా. జరుగుతూ వచ్చిన తర్వాత స్వామికి ఏమైందంటే ఇంకా వాళ్ళు దీన్ని ఎక్కడ భద్రంగా పెట్టాలని చెప్పి వాళ్ళు దీన్ని మళ్ళీ ఐరన్ వుడ్ అక్కడ వాళ్ళు వండే క్వారీలో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమంటే పూజా కార్డ్స్ పెట్టే కాదని చెప్పేసి మా నాన్నగారికి ఇది ఇచ్చినారు కానుక. అప్పటి నుంచి దీన్ని భద్రంగా పెట్టాలని చెప్పి ఈ మధ్యన మేము వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ అని తీసుకొని ఇప్పుడు మనకి ఈ ఊళ్ళో అంటే ప్రతి ఒక్క వాసవి కనికాంబరేశ్వర టెంపుల్లోనే పెడుతున్నాము. ఫస్ట్ ధర్మవరంలో పెట్టినాము, గుత్తిలో పెట్టాము, మళ్ళీ కదిరి, తర్వాత మదనపల్లి, పొంగులూరులో పెట్టినాము. అందుకు మీ అందరి సందర్శనాల కోసం ఈ నంది పెట్టడము. ఈ నందికి వచ్చేసమ్మ 11 ప్రదర్శన చేసి బసవరాజ బసప్ప అనుకుంటే చాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకో విశేషం ఏమంటే ఈయనకి ఇంకో నిరూపణ ఏముందంటే విశ్వాసం. ఈయన దగ్గర మనం ఏరినప్పుడు ఒకసారి బాగా గమనించండి, మనిషి శ్వాస ఎట్లా ఆ అది శబ్దం అనేది పడుతుందన్నమాట. తర్వాత మీకు పట్టుకున్నప్పుడు తెలియని ఒక అనుభూతి వస్తుంది ఈ నందిని పట్టుకున్నప్పుడు. తర్వాత వచ్చేసమ్మా ఇంకో విషయం ఏమంటే మీకు వచ్చేసి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఈ పచ్చ అనేది పూజకు సంబంధించిందమ్మా. పచ్చరాయి అంటారు. మనకి ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఈయన స్వామి పూజించడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈయనకి మేము వచ్చేసమ్మా దీన్ని ట్రెజరీలో పెట్టినాము సెక్యూరిటీ కోసము. ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున ఈ స్వామికి ప్రదోష కాలంలో దీనికి అభిషేకం చేస్తాం. ఓన్లీ కేవలము అంటే ఆవు పాలతోనే అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత ఎంతోమంది వచ్చి ఈ స్వామికి 104 మంది మొక్కుండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి జరిగింది. ముక్కున్న చాలా వేల మందికి ఉంది. అంతేకాకుండా ఈ స్వామికి గంటలని అంటే గంట కట్టి మొక్కుండేవాళ్ళు. కాలక్రమేణా ఏమంటే రాగి గంట నుంచి స్వామికి వెండి గంటలకు వచ్చినాయి, వెండి గంట నుంచి బంగారు గంటలు వచ్చినాయి. దగ్గర ఈ స్వామికి వచ్చేసి కర్ణాటక బ్యాంక్ స్వామికి వచ్చామా 500 కేజీల వెండి ఉంది, 4 కేజీల బంగారు ఉంది, 20 నుంచి 45 కోట్ల స్వామి డిపాజిటే ఉన్నాయి.
తర్వాత వచ్చేసమ్మా మీరు ఏమన్నా సరే మీకు ముక్కోండి ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఏమనుకున్నా సరే స్వామిని సిద్ధింపజేస్తాడు అని సత్యం ఉన్నది. ఈ నెల 20 అంటే జూలై 21న మళ్ళీ మేము వ్యాస పౌర్ణమి రోజున ఈ స్వామికి గోమత చక్రాలతో పూజ చేస్తున్నాం. మీకు ఎట్టుకొని చాలా మందికి ఉండే మెయిన్ సమస్య నరదృష్టి అనమాట. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఒక కుటుంబానికి 2 గోమత చక్రాలు ఇస్తాం. మీరు గోమత చక్రాలు ఏం చేయాలో చెప్తాం, ప్రకారం చేసినారంటే ఇంకా మీ ఇంటి ఉపాధికి ఎటువంటి నరదృష్టి ఉండదు, నరఘోష ఉండదు. ఓం నమ శివాయ. దేవస్థానం నిర్మిస్తున్నాము. ప్రస్తుతానికి అక్కడ సాయిబాబా మార్పు పెడుతున్నాం గురు పౌర్ణమి రోజున. ఇంకా 3 ఏళ్ళకంతా పూర్తిగా స్వామి మా ఇంకో విషయం అమ్మా, ఇది మామూలుగా దీని ధర ఎందుకు మేము దీన్ని ఇంట్లో తీసుకురావాలంటే మా దీని విలువే 2,500 కోట్లు అమ్మా. ఓన్లీ ఇండియన్ కరెన్సీతో పోలుస్తాం. మా ఫారెన్ కూడా 1,00,000 కోట్ల పైన వాల్యూ. ఓల్డ్ యాంటిక్ పీస్ అన్నమాట. సెక్యూరిటీ పరంగా అందుకే మేము ఎక్కడ చెప్పడంలో తిప్పడం లేదు, చాలా భద్రతతో కూడుకున్నాం. ఇంకోటి ఏమన్నా నమ్మకం ఆయన భారం వేసినాం. స్వామి ఆ ఆడ పాలం వచ్చినాము నీళ్ళం వచ్చినాము. ఏమంటామో అందరికీ బాగా జరగాలని మా ఉద్దేశం. ఇంకోటి ఏమంటామో ఈ నోట్లతోనే స్వామి ఆడ నిర్మిస్తుంది. ఈయన డిపాజిట్ డబ్బులు, ఈ సంబంధించిన ప్రాపర్టీ అంతా మేము ధారాళంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్కి వాళ్ళకి సహాయం చేస్తున్నాం. 500 మంది పిల్లలకి ఆయన సంబంధించిన ప్రాపర్టీ అంతా. ఇప్పుడు మేము వచ్చే కానుకలతోనే మేము ఆలయాన్ని నిర్మిస్తాం. ఓం నమ శివాయ. हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव। हर हर महादेव 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 हर महादेव। ओम नमः शिवाय। ओम नमः शिवाय।
శంభో